మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. 35 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనకాపల్లి, విశాఖపట్నంలోని పలు ప్రైవేటు హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. NTBT గ్యాస్ లీకేజ్ కావడం, సాల్వెంట్తో అది కలవడం వల్ల ప్రమాదం సంభవించింది. గ్యాస్ లీక్ అయి సాల్వెంట్తో కలవడం వల్ల పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ప్రొటెక్షన్ యూనిట్ గోడలు ధ్వంసమయ్యాయి. ఎసెన్షియా ఫార్మా ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన కలిచివేసిందన్న ప్రధాని మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అచ్యుతాపురం వెళ్తారు. బాధితులను పరామర్శించనున్నారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, ఇక్కడ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మసీ కంపెనీలో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మృతుల సంఖ్య 17కు చేరుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలోని 35 మంది గాయపడ్డారు. ఈ గాయపడిన వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంతో పాటు అలాగే అనకాపల్లిలోని వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళందరికీ కూడా చికిత్స అందించడం జరుగుతుంది. వీళ్ళలోని కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తున్నది. వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సహాయం అందించాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ అందించడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీకి సంబంధించి ఎసెన్షియల్ అని చెప్పేసి ఆ ఫార్మా కంపెనీ భవనం చూస్తున్నాము. ఈ భవనంలోనే ఈ కింద భాగంలోని ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న అక్కడ చూస్తుంటే ఈ అద్దాలన్నీ కూడా పగిలిపోవడం జరిగింది. ఈ భవనంలో ఉన్న అద్దాలన్నీ కూడా ఇక్కడ పగిలిపోయినాయి. తర్వాత కిందంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ లోని ఉన్న కింద స్లాబ్ అంతా కూలిపోవడం జరిగింది. అయితే ఈ ఫార్మా కంపెనీలోని 381 మంది పనిచేయడం జరుగుతుంది. ఇక 381 మంది పనిచేస్తుంటే అలా షిఫ్ట్ మారుతున్న సమయంలోని ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదంలోని 17 మంది మృతి చెందడం జరిగింది. అయితే అక్కడ శిథిలాల కింద ఎవరైతే ఉన్నారో ఆ మృతదేహాలన్నింటినీ కూడా శిథిలాలన్నింటినీ కూడా తొలగించి ఆ మృతదేహాలన్నింటినీ కూడా విశాఖపట్నంలోని KGHకి తరలించారు. అయితే మృతుల కుటుంబ సభ్యులు కూడా ఆ KGH చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ప్రమాదం జరిగిన ఈ ప్రదేశాన్ని అంతా కూడా చూస్తాము. ఈ ఫార్మా కంపెనీ ప్రమాదానికి భద్రతా వైఫల్యమే కారణమని మట్టికి ఇప్పుడు ప్రాథమిక విచారణలో తేలటం జరిగింది. అలాగే ఫార్మా కంపెనీ ప్రమాదానికి సంబంధించి MTBA అని చెప్పేసి గ్యాస్ లీకేజ్ సాల్వెంట్ తో కలవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఈ ప్రాథమిక విచారణలో తేలటం జరిగింది. అయితే పేలుడు గల కారణంగా ప్రొడక్షన్ యూనిట్ గోడలు ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో ఆ భవనం చూస్తున్నాం మనం. ఆ భవనం యొక్క గోడలుగా కింద గోడలన్నీ పగిలిపోవటం, అలాగే అద్దాలన్నీ కూడా పగిలిపోయి పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించడం జరిగింది. అయితే ఇది పూర్తిగా యాజమాన్యం బాధ్యతారహితమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి ఇంతవరకు కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే దీంతో చూస్తే పరిశ్రమలోని మొత్తం 381 మంది సిబ్బంది ఇక్కడ పనిచేయడం జరుగుతున్నది. అలా షిఫ్ట్ మారుతున్న సమయంలో, అంటే ఒక షిఫ్ట్ నుంచి మార్నింగ్ వచ్చిన షిఫ్ట్ నుంచి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్న సమయంలో కొత్త షిఫ్ట్ వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ సమయంలోనే ఈ పేలుడు ఒక్కసారిగా సంభవించడం జరిగింది. సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఫార్మా కంపెనీ ప్రమాదంలోని బాధితులను పరామర్శించడానికి అలాగే మరొక కొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి రానున్నారు. అచ్యుతాపురం వచ్చి ఇక్కడ ఎవరైతే ఈ ప్రమాదంలోని గాయపడ్డారో బాధితులు ఉన్నారో ఆ బాధిత కుటుంబాలతో పాటు ఆ బాధితులందరినీ కూడా ఆయన పరామర్శిస్తారు. అలాగే ఫార్మా సెట్లోని ఎసెన్షియా అనే కంపెనీలోని ఉన్న రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలని అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని కూడా ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. అలాగే ప్రమాదం జరిగిన ఈ ఘటనా ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా ఇక పరిశీలించనున్నారు. అయితే దీని మీద సంబంధించి అంటే ఈ ప్రమాదానికి కారణం మొత్తం ఇప్పటి వరకు జరుపుకున్న ప్రాథమిక విచారణలో భాగంగా యాజమాన్యమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పి తెలుస్తున్నది. దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని కూడా దీని మీద ఏ రకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలనే దాని మీద కూడా దీని మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ చూస్తే ఇంతవరకు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ఎక్కడైతే శిథిలాలు ఉన్నాయో అక్కడ గోడ కూలిపోవడంతో ఆ గోడ కూలిపోయిన ప్రదేశంలో ఉండటం ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో అన్నింటి కూడా శిథిలాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించి ఆ శిథిలాల కింద ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పటివరకు తీయడం జరిగింది. అయితే 17 మంది మాత్రమే ఈ ప్రమాదంలో మృతి చెందారని చెప్పేసి అధికారుల లెక్కల ప్రకారం తేల్చడం జరిగింది. అయితే మిగిలిన 35 మంది అయితే గాయాలు పడ్డారు. వాళ్ళ మట్టికి కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఆ 35 మంది గాయాలు పడిన వాళ్ళకు కూడా మెరుగైన వైద్య సహాయం అందించి వాళ్ళకి అందించడానికి కూడా విశాఖపట్నంతో పాటు అలాగే ఆ అనకాపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా చికిత్స అందించడం జరుగుతున్నది. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.